మన బైబిల్స్ పైకెత్తి కూర్చోండి. మన బైబిల్స్ పైకెత్తి బైబిల్ పాట పాడుకుందాం. లేచి నిలబడి ఈ పాట పాడుకుందాం. అందరూ లేచి నిలబడి మీ బైబిల్స్ పైకెత్తి అందరూ బైబిల్స్ పైకెత్తి పాడండి. పట్టింప శ్రేష్ఠ గ్రంథముగా, పట్టింప శ్రేష్ఠ గ్రంథముగా, అనుదినము పఠించి ప్రేమతోడ నడుపును. ఓ పట్టింప శ్రేష్ఠ గ్రంథముగా, పట్టింప శ్రేష్ఠ గ్రంథముగా, పట్టింప శ్రేష్ఠ గ్రంథముగా, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పట్టింప శ్రేష్ఠ గ్రంథముగా. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you learn to walk the way, all the best book to read is the Bible. కూర్చోండి. మరి మన దేవుని వాక్యాన్ని విందాం. ఒక విషయం గమనించండి, మరి కొన్ని ప్రార్థన గమనించండి. ప్రభు చిత్తమైతే సాయంత్రము సువార్త కూడి కలిగి ఉంటాము. ఎక్కడైనా చెప్పము, ప్రభు ఎక్కడైతే అక్కడ, ఎక్కడ మరి అవకాశం ఉంటే అక్కడ ప్రయత్నిస్తాం అనుకో, వాతావరణాన్ని బట్టి. అట్లాగే మరి బైబిల్స్ వచ్చినాయి. కొంతమంది బైబిల్స్ అడిగారు. మరి బైబిల్స్ మంచి మంచి బైబిల్స్ వచ్చినాయి. అయితే అప్పుగా తీసుకోకండి. మరి వాటికి క్రయం చెల్లించి తీసుకోండి. అన్నీ ఉన్నాయి బాబు, మోడల్స్ ఉన్నాయి బైబిల్స్. తీసుకొస్తాం, మరి చూపిద్దాం. ఒక్కొక్క అన్ని బైబిల్ కావాక, ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క బైబిల్. కాబట్టి బైబిల్స్ తీసుకోండి. కొంతమంది చాలా పాత బైబిల్ వాడుతున్నారు. చాలా బాధగా ఉంది నాకు. మీ బైబిల్స్ పైకి ఎత్తి చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మరి మనం కట్టుకున్న బట్టలు, మనం తింటున్న వస్తువులు ఎలా ఉంటే ఇష్టపడతాం చెప్పండి. మరి మన చేతిలో బైబిల్ ఎట్లా ఉన్నాయి? పాత పడిపోయి, పేజింగ్ చినిగిపోయి, మరి రకరకాలుగా మరి ఉంటున్నాయి. కాబట్టి అన్నింటిలో ఏది బాగుండాలి చెప్పండి? మన చేతిలో ఉన్న బైబిల్ అందంగా ఉండాలి. మన వస్త్రాలు, ఒంటి మీద వస్త్రాలు ఎంత ప్రాముఖ్యంగా మనం అందంగా ఉంచుకుంటామో దానికంటే ఎక్కువ దేవుని వాక్యం. కాబట్టి బైబిల్స్ వచ్చినాయి, తీసుకోండి. మరి ఖరీదు అనుకోవకండి, అమ్మో ఇంత రేట్ అనుకోవకండి. ఒకవేళ అట్లా అనుకుంటే మీరు షాపింగ్ మాల్కి వెళ్ళండి, ఆడ బైబిల్స్ దొరుకుతాయి. ఆర్ఎస్ బ్రదర్స్లో, లేకపోతే చంద్ర బ్రదర్స్లో ఆడ బైబిల్స్ ఉంటాయా? మరి ఏముంటాయి చెప్పండి? బైబిల్స్ ఉంటాయా? ఎంత పెట్టి కొనుక్కుంటాం? ఎంత షాపింగ్ చేసి వస్తాం బయటికి చెప్పండి? వేలు పెట్టి షాపింగ్ చేసి వస్తారు. కానీ బైబిల్ విషయానికి వచ్చేపాటికి అమ్మో అంత రేటా, అమ్మో అంత ఖరీదా, ఇంకా ఎన్నో రకాలుగా చెప్తారు. అమ్మో ఈ బైబిలా ఇదంతనా, అంత పెట్టి కొనేవన్నా సంవత్సరంలో 2 సార్లు ఇస్తానన్నా, 2 తఫాలు ఇస్తానన్నా. ఏంటి 2 తఫాలు? చంద్ర బజెట్స్కి ఆర్ఎస్ బజెట్స్ పోతే ఒప్పుకుంటారా? అయ్యా నేను 3 టర్మ్స్గా కడతాను, నాకు ఈ బట్టలు మనకి ఇస్తాడు ఎవడు? అయితే ఎంత విలువ పెట్టైనా, ఎంత క్రైమ్ చెల్లించాలని బట్టలు కొనుక్కుంటామే. దేవుని వాక్యానికి వచ్చేపాటికి అమ్మో ఇంత అంత
దయచేసి అట్లా అనకండి. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఏంటో వాక్యం చెప్పండి. నీ బట్టను అమ్మి ఏం కొనుక్కోమనుంది? ఏం కత్తి. కత్తి కొనుక్కో. ఏమమ్మి ఏం కొనుక్కోవాలి చెప్పండి. సరే చూడండి ఆ వాక్యం. లూకాసు వార్త లూకాసు వార్తలో ఉంది. దయచేసి దేవుని వాక్యంలో నుంచి ఈ మాట మనం చూద్దాం. లూకాసు వార్త, నీ బట్టను నమ్మి కత్తి కొనుక్కో అనే మాటను మనము చూద్దాం. 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం అక్కడ రాయబడింది, నీ బట్టను అమ్మి కత్తి కొనుక్కోమని లూకాసు వార్తలోనే మరి రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేన్ని నమ్ముకోవాలి? మనకు ఉన్నవై అమ్ముకొని దేవుని వాక్యం కోసం దేన్నైనా అమ్ముకొని మనం బైబిల్ కొనుక్కోవాలి. అర్థమైందా? కాబట్టి మీరు దయచేసి గమనించండి. దేవుని యొక్క బైబిల్స్ తీసుకోండి. పాత బైబిల్ ఇంకా వాడకండి, కొత్త బైబిల్ వాడండి. అర్థమైందా? మరి చక్కగా దేవునికి మహిమకరంగా మరి మీరు జీవించాలని దేవుని వాక్యం ద్వారా మరి మీకు హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి మరి అలాగూ దేవుని బైబిల్స్ తీసుకోండి. తర్వాత వాటి ఖరీదు మరి చెప్తారు. మరి దయచేసి వాటిని తీసుకోండి. చక్కగా మరి దేవుని వాక్యాన్ని చదవండి. కాబట్టి ఎన్ని మోడల్స్ వచ్చినాయి చెప్పండి. ఎన్ని మోడల్స్ మొత్తం ఎన్ని వచ్చినాయి బాబు? ఇదొక మోడలు. ఇది ఎవరికంటే మరి దృష్టి తక్కువ ఉన్న వాళ్ళకి. ఎవరు అడిగారంటే పెద్ద అక్షర బైబిల్ కావాలని, పెద్ద అక్షరాలు. తర్వాత ఇదొక మోడల్. ఇది ఆర్డినరీ బైబిల్. తర్వాత ఇది మాన్యువల్, అంటే ఇదొక బైబిల్. కాబట్టి మరి బైబిల్స్ వచ్చి ఎవరికి బైబిల్స్ కావాలో మరి వాటిని తీసుకోండి, చదవండి. కాబట్టి బైబిల్ విషయంలో మీరు బైబిల్కి డబ్బునిచ్చే విషయంలో మీరు వెనకాడండి. కాబట్టి మనం ఎంత మరి బయట మరి మన సొంత విషయాల్లో ఎంత ఖర్చు పెట్టి మనము మరి వాటిని తీసుకుంటాం. వాటికంటే విలువైంది బైబిల్, దేవుని వాక్యం. కాబట్టి మరి తర్వాత ఎవరికి ఏం కావాలో అది తీసుకోండి. ఒకవేళ ఇప్పుడు మీకు మనీ లేకపోయినా వచ్చే వారానికి మరి తెచ్చుకోండి, తీసుకోండి బైబిల్. అలాగూ మరి చక్కగా దేవుని వాక్యాన్ని మనము మహింపరచవచ్చు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. ప్రభుని వ్యక్తిగతంగా ఆరాధించినటువంటి మనం ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైనటువంటి బలలో పాలు పొందలకు పూర్వము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి కొన్ని లేఖన భాగాలను ధ్యానించుకొని ఆ విధంగా బలలో పాలు పొందలు పొందేవారు ఉంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు లూకాసు సువార్త 22:36. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకుని పోవలను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలను. ఈ యొక్క ఖడ్గం అనేటువంటిది మనకు తెలుసు, వాక్యాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఎటువంటిది అని చెప్తూ ఉంటుంది. అది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము. కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తూ ఉంటుంది, మన యొక్క హృదయాల్లోకి దూరి
అది మన యొక్క అంతరంగాల్ని శోధించేదానిగా ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వలన ప్రవేశించేటటువంటి మనము కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విధంగా ప్రభు వల్ల ప్రవేశించే వారు ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 31 మనం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. అదేవిధంగా కీర్తన గ్రంథము 15వ అధ్యాయం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. ప్రభు యొక్క సాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, మహిమ కలిగిన మా గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, గత ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు మీరు ఎక్కడ చాటు మమ్మల్ని భద్రపరిచి దేవా, మరొక నూతన ప్రభుదినంలో సజీవులు ఎక్కడించబడి దేవా, నేను మేము స్థుతించి గణపరిచి ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాం. దేవా, రెండో పర్యాయం మీ శరీరానికి రక్తాన్ని సాదృశ్యమైనటువంటి బలలో పాలు పొందే విషయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురండి. దేవా, మొదటి యోహాను 1:7 జ్ఞాపకం చేసుకుని యేసు రక్తము ప్రతి పాప నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని తెలియజేస్తూ వచ్చారు. గత ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో ఏ విషయాల్లో దేవ మీకు వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చామో నా విధేయతలన్నింటినీ మీ సన్నిధిలో ఒప్పుకొని ఆ విధంగా అయోగ్యులము కాకుండా యోగ్యములుగా మీ బల్లో చేవేసి దాని కొరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురమ్మని నిలబడుతున్న మీ దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. సొంత ఆలోచనలు, సొంత తలంపులు మరుగుపరుస్తురండి. నా నోటిని మీ మరుగా వాడుకొని మీ బిడ్డల ద్వారా మీ బిడ్డలతో మీరే మాట్లాడుతురమ్మని మరోసారి నన్ను మమ్మల్ని అందరినీ మీ దైవల స్థాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరుట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కనుక మనం గమనిస్తూ వచ్చిన వరకు ఉన్నట్టయితే ఇక్కడ అంటా ఉన్నాడు, ఎవరైతే ప్రభు యొక్క బలలో పాలు పొందేవారు ఉంటారో వారికి ఏముంటుందంట? తీర్పు అనేటువంటిది ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు బలాన్ని ప్రవేశించేటటువంటి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా మనల్ని మనమే పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకని ఇక్కడ చూస్తూ వచ్చాము, కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో అక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. ఇక్కడ కానీ మనం గమనిస్తూ వచ్చినట్టయితే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహామును మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం ఎక్కడున్నాడంట? తన యొక్క గుడారములో నివసించినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. అబ్రహాము గుడారంలో ఉన్నటువంటి సమయంలో ఏం చేస్తూ వచ్చారు? తనని ఆ యొక్క దూతలు దర్శించడం జరిగింది. ఇప్పుడు అక్కడ గమనిస్తూ వచ్చినట్టయితే అబ్రహాం వారికి ఏం చేస్తూ వచ్చాడు? ఆతిథ్యము ఇవ్వడం జరిగింది. అందుకని మనం చూస్తాము ఆదికాండము 18వ అధ్యాయంలో చూస్తూ వచ్చినట్టయితే ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ
గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండ్రి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినట్టయితే అబ్రహాం యొక్క జీవితంలో మనకి 12వ అధ్యాయం చూస్తాం. అబ్రహాం జీవితంలో అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు? దేవుని యొక్క మాటకి విధేయత చూపిస్తూ వచ్చాడు. కాబట్టి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం మొట్టమొదటి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీవు నేను విధేయత కలిగి ఉండాలి. ఈ లోకపరమైన విషయాల్లో కనుక గమనిస్తూ వచ్చినట్టయితే మనం ఎవరికి విధేయులుగా ఉంటాం? ఎవరైతే మనకన్నా పెద్దవారుగా ఉంటారో, ఎవరైతే మనకన్నా ఎక్కువ స్థానంలో ఉండేవారు అధికారులు ఉంటారో లేదా పరిపాలకులు ఉంటారో వారిని మనం గౌరవించేవారుగా ఉంటాం. ఇదే బిడ్డల విషయంలో కనుక గమనిస్తూ వచ్చినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటారు. అక్కడేమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చినట్టయితే అక్కడేమంటాడు? అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తా అంటూ ఉంటాడు. చూడండి, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండి, ఇది ధర్మం. ఎక్కడ అంటున్నాడు? ఎవరిని బట్టి అంటున్నాడు? అక్కడ మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తా ఉన్నాడు? అక్కడ ప్రభువుకి ఇస్తా ఉన్నాడు. తర్వాత స్థానం ఎవరికి ఇచ్చాడంట? తల్లిదండ్రులకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ప్రభువుకి ఆ స్థానం ఇచ్చాడంటే, నిన్ను నన్ను కూడా తల్లి గర్భమున ఉన్నప్పుడే ఎరిగినటువంటి వాడు, నిన్ను నన్ను నిర్మించినటువంటి సృష్టికర్త ఎవరంటే దేవుడే. అందుకనే కీర్తనలో 139వ అధ్యాయం మనం గమనిస్తూ వచ్చినట్టయితే అక్కడ దావీదు మహారాజు తన యొక్క దాని యొక్క పుట్టుక గురించి అంటాడు. ఏమంటాడు? నీవు నన్ను నిర్మించిన విధం చూడ నాకేం కలుగుతూ ఉందంట? భయము, ఆశ్చర్యం కలుగుతూ ఉంటా ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినట్టయితే మనము ఎవరికి విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలంటే తండ్రికి విధేయత కలిగిన వారుగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఆ కల్వరి శిలువలో మరణించే సమయంలో అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి, ఎక్కడంటాడు? అది గెత్సెమనేటువంటి తోటలో. ఆ చనిపోయే మొదలు అంటాడు, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. కాబట్టి తండ్రి మాటకు విధేయత చూపించినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. ఇక్కడ అంటా ఉన్నాడు, అయ్యా, నీ గుడారములు అతిథిగా ఉండదగినటువంటి వాడు ఎవడు? ఇప్పుడు అబ్రహాం యొక్క జీవితంలో చూసినట్టయితే అబ్రహాము అక్కడ అతిథులకు ఏం చేస్తా ఉన్నాడు? తను వారికి ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా కనుక గమనిస్తూ వచ్చినట్టయితే మనం అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు? మొట్టమొదట తను అన్నిటికి ఉన్నటువంటి సమయంలోనే దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ వచ్చాడు. ఆ 12వ అధ్యాయంలో అక్కడ దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, అంత మాత్రమే కాదు, నీ ద్వారా రాబోయేటువంటి సంతానం ద్వారా భూలోకం అంతా కూడా ఆశీర్వదించబడదు. ఎవరు ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇందాక చెప్పుకుంటూ వచ్చాం, అన్య జనాంగము అని చెప్పి. బలహీనమైనటువంటి మనల్ని దేవుడు మనం కూడా ఎవరమంటే ఒకప్పుడు అన్య జనాంగమే. కీర్తన 118వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. అక్కడ దేవుని యొక్క కృప ఎవరెవరి మీద ఉండొద్దని చెప్పాడంటే మొట్టమొదట ఇశ్రాయేలు యొక్క వంశముల మీద, తర్వాత అహరోను వంశస్థుల మీద, తర్వాత మూడోది యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద. కాబట్టి ఇక్కడ ఎవరు ఆయన యొక్క ఆ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఆ గుడారంలో నివసించదగిన వాడు అంటే కింద ఏమంటా ఉన్నాడు? మనం చదువుకున్న భాగంలో ఎవరు అంటున్నాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. రెండోది ఏ విధంగా ఉండాలంట? నీతిని అనుసరించేవాడు ఉండాలి. మూడోది హృదయపూర్వకంగా నిజం పలికే వ్యక్తిగా ఉండాలి. ఇదే విషయాన్ని మనం చూస్తూ వచ్చినట్టయితే ఏబు యొక్క జీవితం, తను ఏ విధంగా ఉన్నాడంట? దేవుని పట్ల యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తను ఎట్లా ఉన్నాడు? అంత మాత్రమే కాదు, తను
దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు? ఏబు గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. నీ గురించి నా గురించి అనేక మంది ఏం చేయాలా? మన యొక్క ప్రవర్తన ద్వారానే సాక్ష్యం ఇవ్వాలి. అన్నాడు. కానీ గమనిస్తూ వచ్చినట్టయితే ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారంటే ఆ యొక్క రూతు గురించి ఏమనుకుంటా ఉన్నారు? ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా తన యొక్క గొప్పతనాన్ని గురించి ఏం చెప్తా ఉన్నారు? ఆమెని పొగిడేవారుగా ఉంటున్నారు. బోయేజు కూడా ఏమన్నాడు బోయేజు? ఆమె ఎవరో తెలియదు, అయినప్పటికీ కూడా ఏ విధంగా తను బయటికి తాను బయలుపరుచుకుంటూ వచ్చిందంటే కేవలం తన యొక్క క్రియల ద్వారానే. అందుకంటాడు కదా, క్రియలు లేని విశ్వాసం ఏంటిదంటది? మృతం. ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. కాబట్టి మనం అనేక సమయాల్లో ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థనలు అయితే చేస్తాం, కానీ వ్యక్తిగతంగా సహాయం చేయలేనటువంటి పరిస్థితి. అందుకనే మాసిడోనియా సంఘం గురించి అంటాడు. వారెవరంట? మాసిడోనియా సంఘం వారు చాలా నిరుపేదలైనప్పుడు కూడా వారి దాతృత్వం ఎటువంటిదంట? చాలా గొప్పది. ఇక్కడ చూస్తూ వచ్చినట్టయితే అంటా ఉన్నాడు, అబ్రహాము ఏం చేస్తా ఉన్నాడు? ఎవరికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడంటే అక్కడికి వచ్చినటువంటి ఆ దేవుని యొక్క దూతలకు తను ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి. అక్కడ అబ్రహాం యొక్క గొప్పతనం కాదు, కానీ ఎవరు గొప్పతనాన్ని చెప్పుకోవచ్చు? తన యొక్క సహకారం అయినటువంటి ఎవరామె? శారా యొక్క గొప్పతనం. ఏం చేస్తామని చూడండి. అక్కడ ఆ 18 అధ్యాయాలు చూసినట్టయితే అబ్రహాం ఏం చేస్తా వచ్చాడు? ఎవరికి ఒక ఆజ్ఞ మాత్రమే చెప్పాడు. ఏం చెప్తా వచ్చాడు? వాళ్ళు వచ్చారు కాబట్టి నువ్వు ఏం చేయాలా? ఆహార పదార్థాలని సిద్ధపరచాలి. ఇప్పుడు ప్రయాసం మొత్తం కూడా ఎవరిదంట? శారాది. ఆ శారాకు ముందల పేరుగానే మనం గమనిస్తున్నట్టయితే శారాయి అనేటువంటి పేరు. శారాయి కాస్త దేనిగా మార్చబడింది? శారాగా, అంటే తన జీవితం పూర్తిగా మార్చబడింది. శారాయి ఏంటి అర్థం ఏంటంటే జగడగొండి అని అర్థం. జగడగొండి అంటే తెలుసు మనకి. శారా కాస్త దేనిగా మార్చబడింది? రాజకుమారిగా మార్చబడుతూ వచ్చింది. తన జీవితంలో ఒక నూతనమైనటువంటి స్వరూపాన్ని ధరించుకుంటా ఉంది. నా వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తుని గుర్తెరిగిన తర్వాత, అందుకనే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం అంటాడు. అక్కడేమంటాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటం వల్ల రూపాంతరము పొందుడు. ఏడంటాడు? మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుట. దానికన్నా మొదలన్నాడు. ఏమంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునగు సజీవ యాగముగా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చాడు? నీ కొరకు నా కొరకు ఆయన సజీవ యాగంగా తాను కల్వరి శిలువ ఆయన ఏ విధంగా అర్పించుకున్నాడంటే తాను పరిశుద్ధంగా దేవునికి అర్పించుకున్నవాడు అంటాడు. దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు దేని కొరకైతే ఈ లోకాన్ని పంపించాడో ఈ లోకంలో తనకు అప్పగించినటువంటి పనిని మొత్తాన్ని కూడా నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. నీకు నాకు అప్పగించిన పని ఏం చేయాలి? మనం ఆ పనిని నెరవేర్చేవాడుగా ఉండాలి. ఇందాక ఆరాధన వర్తమానంలో చెప్తూ వచ్చాడు నోవాహు గురించి. దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే నోవాహుకి ఒక పని అప్పగించాడు. ఏ పని అది? ఓడను తయారు చేయటం. ఆ ఓడను తయారు చేసే విధానం కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. 3 రకాలైనటువంటి అంతస్తులు ఉండాలి, దానికి ఒక కిటికీ ఉండాలి, అదేవిధంగా ఒక ద్వారం ఉండాలని చెప్పి. అయితే తను ఏం చేస్తూ వచ్చాడు? తన పని తాను చేస్తానే దేవుని యొక్క వాక్యం ఏ విధంగా వెళ్ళిందంటే వాళ్ళ దగ్గరికి ఆత్మ స్వరూపుకి వెళ్తే అక్కడున్న ప్రజలకు ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెడతా వచ్చారు.
అబ్రహాం యొక్క జీవితంలో మనం గమనిస్తూ వచ్చినట్టయితే అక్కడ వారి ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేస్తూ వచ్చారు, దేవుని యొక్క దూతలకి ఒక రకంగా ఆతిథ్యం ఎవరికి ఇచ్చినట్టు, వాళ్ళు దేవునికే ఇచ్చినట్టు కదా. మొట్టమొదటిగానే గమనిస్తూ వచ్చినట్టయితే వారు ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తులుగా కనపడతా ఉన్నారు. రెండోది అడగానే గమనిస్తూ వచ్చినట్టయితే మాసిడోనియా సంఘం గురించి చెప్పుకుంటూ వచ్చాం. మాసిడోనియా సంఘం వారు ఏం చేస్తూ ఉన్నారు, వారికి కలిగినటువంటి దానిలోని దేవునికి సమర్పించుకున్న వారుగా ఉంటా ఉన్నారు. మూడోది కనుక గమనిస్తూ వచ్చినట్టయితే ఇక్కడ నోవాహు ఏం చేస్తూ ఉన్నాడంట, నోవాహు దేవుడు తనకు అప్పగించినటువంటి పని ఒకవైపు చేస్తానే రెండో వైపు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించిన వాడు కూడా. ఇందాక చెప్తూ వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏం చెప్తూ ఉంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్షించబడతాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది, ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకని తన యొక్క స్వరూపం చొప్పున తన యొక్క ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు. ఆనాడు నోవా దగ్గర నుంచి నేటి దినాన్ని వరకు కూడా దేవుని యొక్క సువార్త బయలువెళ్తున్నప్పుడు కూడా ఏం చేస్తున్నారు, అనేక మంది ఆ దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క మాటల్ని నిర్లక్ష్య పెట్టేవారుగా ఉంటారు. అందుకని అంటాడు, సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనముగా ఉంది, కానీ రక్షించబడుచున్న మనకైతే దేవుని యొక్క శక్తి అయి ఉంటా ఉంది. అనేక మంది విశ్వాస జీవిత యాత్రలో ప్రభువుతో నడిచినటువంటి వారే, ప్రభువుని ఎరిగినటువంటి వారే, ప్రభువుతోటి సహవాసం చేసినటువంటి వారే తప్పిపోయినటువంటి పరిస్థితి. అన్నాడు యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్తే ఏం చేస్తూ వచ్చాడు యోనా, తన యొక్క సొంత ఆలోచనల ప్రకారం, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం కాకుండా తన యొక్క సొంత ఆలోచనల ప్రకారం తర్షీష్కి బయలుదేరుతూ వచ్చాడు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఆ సముద్రంలో తుఫాను కలిగి చేస్తూ వచ్చాడు. ఆ విధంగా యోనాకి బుద్ధి కలిగించినటువంటి పరిస్థితి. తర్వాత తను ఏం చేస్తూ వచ్చాడు, తను మరలా పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ఎక్కడి నుంచి మొదలుపెడతా ఉన్నాడంట, అగాధపు కోపంలో నుంచి మొదలుపెడతా ఉన్నాడు. అప్పుడు తన్ని జ్ఞాపకం చేసుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు దేవుడు. నిన్న కూడా ఇప్పటి వరకు సజీవులుగా ఉంచాడంటే కారణం కేవలం దేవుని యొక్క కృప ద్వారానే. అందుకనే విలాపవాక్యం 3:21-22 అంటాడు, ఆయన ఎటువంటి వాడంట, ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. అనుదినం ఏం చేస్తున్నాడు ఆయన, నీ పైన నా పైన కూడా అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత పుడుతూ ఉంది. ఆయన ఎవరంటే ఆయన ప్రేమ స్వరూపమైన దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఎంత ప్రేమ అంటే నీ కొరకు నా కొరకు తన యొక్క యవ్వన కాలపు రక్తాన్ని అంతటి కూడా ఆ కలువరిశిల్లో కాల్చినటువంటి దేవుడు. ఇక్కడ ఎందుకు దేవుని యొక్క మందిరంలో అతిథిగా ఉండదలుచుకున్నాడంటే ఆ వ్యక్తి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలని చెప్తున్నాడంటే, ఒకటి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలంటున్నాడు. రెండోది నీతిని అనుసరించి. అందుకని అబ్రహాం గురించి చెప్తాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ 12వ అధ్యాయంలో తను బయలుదేరేటప్పుడు దేవుడు నేను పలానా ప్రదేశాన్ని పంపిస్తానని ఏమాత్రం కూడా చెప్పలేదు, నువ్వు వెళ్ళమంటావు అన్నాడు. అంటే అక్కడ దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ వచ్చాడు. అయితే దేవుని యొక్క మాటను అతిక్రమించిన వ్యక్తులు అనేక మంది ఏం చేస్తూ వచ్చారు, తమకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలని కోల్పోయినటువంటి పరిస్థితి. ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు జీవితమే. సమూయేలు వచ్చేంత వరకు కూడా ఏం చేయలేకపోయాడు సౌలు ఏం చేయలేకపోయాడు. సమూయేలు వచ్చేంత వరకు కూడా ఆ బలులను అర్పించటం ఉండలేదు. ఏం చేస్తాడు, తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళాడు. రెండో విషయంలో కనుక గమనించినట్టయితే దేవుడు ఆ ప్రాంతం మీదకి వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని నాశనం చేయమన్నప్పుడు ఏం చేస్తూ వచ్చాడు, తన సొంత ఆలోచనల ప్రకారం శ్రేష్టమైన వాటిని అన్నిటిని కూడా ఉంచుకుంటూ వచ్చాడు, బలహీనమైనటువంటి వాటిని దాచిపెడతా వచ్చాడు. అక్కడ అంటాడు కిందకు వచ్చేసరికి ఏంటంటే ఏ తినాలంట, మొట్టమొదట దేవుని యొక్క మాట వినాలి. ఇప్పుడు దేవుని మాటను ఏం చేస్తూ వచ్చాడు, ఇతను నిర్లక్ష్య పెడుతూ వచ్చాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చాడు. అందుకనే 1 యోహానులో చూస్తాం మనం, ఆజ్ఞాతిక్రమమే పాపం,
పాపం వలన వచ్చే జీతము మరణం. ఇప్పుడు దేవుడు తనను అభిషేకించాడు. అభిషేకించినటువంటి ఆత్మను కోల్పోయినటువంటి వ్యక్తిగా కనపడ్డాడు. ఎవరు? సౌలు. ఆశీర్వాదం ఎవరి మీదకి వెళ్ళిందంట? దావీదు మీదకి వెళ్ళిపోయింది. దావీదు మహారాజు ఇందా చూస్తూ వచ్చాం. ఆయన ఎక్కడి నుంచి మొరపెడతా ఉన్నాడంట? ఇరుకులో నాకు విశాలత కలుగు చేసినటువంటి వాడు. ఇరుకు అంటే శ్రమ. అందుకనే కీర్తన 23 అంటాడు 4లో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమును నాకు రాదు. ఏం చేస్తుందంట? ఆయన దండము దుడ్డుకర ఏం చేస్తుంటుంది? ఆయన్ని కాపాడేది, తోడేదానిగా ఉంటుంది. నిన్ను నన్ను కాపాడేవాడేవాడు అంటే ఆయన ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకుడు నిద్రపోయేటటువంటి దేవుడు కాదు. మనిషి యొక్క ఆయుష్ గురించి చెప్తూ ఉంటాడు కీర్తనలో 103:14లో. మనిషి యొక్క ఆయుష్ ఎటువంటిదంటే అది గడ్డి పువ్వు లాంటిది. మనం చూస్తాం మనకన్నా ధనవంతులే కదా. నిన్న చనిపోయాడు, మహిమలో పిలబడ్డాడు ఒక దైవ సేవకులు. ఆయన చెప్తున్నాడు, ప్రకాష్ గంటెల గారు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఆయనకి 92వ సంవత్సరంలో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందంట. ఆయన ఇప్పటి వరకు కూడా దేవుని సన్నిధిలో ఒకటే కోరుకున్నాడు, నీకు ఇష్టమైతే ఇది నా నుంచి తొలగించలేతే నాలోనే ఉంచని చెప్పి. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అంటాడు, ఏమంటాడు? ఆయన ఉన్నటువంటి బలహీనతను బట్టి తను ప్రార్థించినప్పుడు ఏమంటాడు? నా కృప నీకు చాలును. అంటే మన యొక్క వ్యక్తిగత జీవితాలు అనేక సమయాల్లో అటు స్థితిలో మనం లేనటువంటి వాళ్ళమే, ప్రభువుని గుర్తెరిగిన వారమే, ప్రభువుని ఆరాధిస్తున్న వారమే, ప్రభువు యొక్క బలలో చేసి వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలించుకున్నట్టే అనేక రకాలైనటువంటి బలహీనతలు కనపడతా ఉంటాయి. అందుకని ఇక్కడ చూస్తూ వచ్చినట్టయితే అడంటా ఉంటాడు, అయ్యా నీ గుడారములు అతిథిగా ఉండదగినటువంటి వాడు ఎవడు? ఎవరుంటారంట? ఎవరైతే యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉంటారు. హిజ్కియా తెలుసు మనకి. హిజ్కియాని ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు బాగుపరిచినప్పుడు వాస్తవానికి ఎవరిని గనపరచాలి? హిజ్కియా దేవుణ్ణి గనపరిచినటువంటి హిజ్కియా రాజు వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? తన గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటా ఉన్నాడు కదా. మనం కూడా అనేక సమయాల్లో మనకు కలిగిన దాన్ని బట్టి, లేదా మనకున్నటువంటి బిడ్డలను బట్టో, లేదా మనకున్నటువంటి ఆస్తులను బట్టో మనం అనుకుంటాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? నాకు నేను తను విమర్శించుకున్నప్పుడు తను ఎట్లా ఉంటాడు అంటే నీతిమంతుడిగా ఉంటాడు. అయితే ప్రభు విమర్శించినప్పుడు ఎట్లా ఉంటాడు? తనలో లోపము కనబడేటటువంటి పరిస్థితి. నేను ఆ యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనల్ని మనం ఏమనుకుంటాం? మనం చాలా జాగ్రత్తగా ఉన్నామంటాం. అందుకని మనకు కలిగినటువంటి దాన్ని ఏం చేయాలి? మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలంటాడు ప్రకటన 3:11. అందుకని అక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం మనం గమనిస్తూ వచ్చినది. అక్కడ అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైన నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, దాన్ని ఎవడనూ వేయనేరుడు. అడంటాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొనాలి. అడగానే గమనిస్తూ వచ్చినట్టయితే వ్యక్తిగత జీవితంలో మనం విశ్వాస జీవితంలో స్థిరపడాలంటే ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యాన్ని గైకొనేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే ప్రకటన 1:3 అంటే ఈ వాక్యమును చదువువాడు, వినువాడు, వీటిని గైకొనవారు ఎవరంట? ధన్యులు. గైకొనడం అంటే ఆచరణలో పెట్టడం. తర్వాత చూడండి, దానిలో అంటాడు 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను. అడంటాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. పైన ఉన్నాడు, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇక్కడేమంటున్నాడు? శోధనా కాలంలో కూడా ఏం చేస్తూ వచ్చావు? నువ్వు నా వాక్యాన్ని
గైకొంటివి. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడింది. కింద అంటాడు శోధన గడియలు. అడగానే గమనిస్తూ వచ్చినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించకపోవడం ఆ గెత్సెమనేటువంటి తోటలోకి వెళ్ళినప్పుడు శిష్యులతో ఏం చెప్తా వచ్చాడు? వారిని ప్రార్థించమనేటువంటి పరిస్థితి. 8 మందిని ఒక చోట ఉంచుతాడు, 3 ఒక చోట ఉంచుతాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? నిద్రపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటాడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగుండి ప్రార్థన చేయమన్నప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రార్థించే విషయంలో కూడా అనేక సమయాల్లో మన యొక్క శారీరక బలహీనతను బట్టి ఏం చేస్తూ ఉంటాం. ఆడ కూడా గమనించినట్టు యోనా ఎక్కడికి వెళ్ళాడంట? యోనా ఓడ దిగువ భాగంకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్కడ ఓడలో ఉన్న అందరూ కూడా వాళ్ళ దేవుళ్ళకి మొరపెడతా ఉన్నారు. అప్పుడు యోనాను వచ్చి అడుగుతారు, ఓయి నిద్రపోతా అసలు ఎంత పరిస్థితి జరుగుతుంది, నువ్వు ఏ విధంగా నిద్రపోతున్నావు అని చెప్పి అతను లేపినప్పుడు అసలు నువ్వు ఎవడివి, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు అతనేమంటాడు, నేను నా దేవుడు ఎవరంట? హెబ్రీయుల దేవుడు. హెబ్రీయులు అంటే ఇశ్రాయేల్ యొక్క దేవుడు. ఆయన ఎవరంట? భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు. ఇప్పుడు ఆ ఆపద ఎవరిని బట్టి తప్పించబడిందంటే ఎప్పుడైతే యోనాని తీసి వాళ్ళు ఆ సముద్రంలో పడవేస్తూ వచ్చారు, వాళ్ళు కూడా అంటారు ఎవరు భయపడ్డారంటే వాళ్ళు దేవునికి భయపడతా వచ్చారు. వాళ్ళకి మనసులో భయం ఉంది. ఏమని? ఒకవేళ ఆ యొక్క శిక్ష మన మీదకి వచ్చిందని దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ యోనాని సముద్రంలో పడవేసినప్పుడు ఆ తుఫాను కాస్త నిమ్మళం అయిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తూ వచ్చినట్టయితే అడంటాడు శోధన కాలంలో ఏబు యొక్క జీవితమే మనకి సాదృశ్యం. అనేక రకాలుగా శోధించబడినప్పటికి కూడా తన భార్య అంటది ఏమని? దేవుడు అంట దేవుడిని దూషించి మరణం కమ్మన్నప్పుడు ఏమంటాడు ఆయన? చూడండి ఒకసారి ఏబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం 9. అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మను. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవించతగదాన్ని. ఈ సంగతుల్లో ఏ విషయం ముందును ఏబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. ఇప్పుడు తనకు శోధన వచ్చింది, అయినప్పుడు కూడా తనేం చేయబడ్డాడు? శోధనలో నిలబడినటువంటి పరిస్థితి మనకు కనపడదు. ఇప్పుడు ఎవరిని అంగీకరించాడంటే ఇక్కడ ఏబు దేవుని యొక్క మాట యందు నమ్మిక ఉంచిన వాడు కొన్నాడు. అందుకని ఇదే ఏబు గ్రంథంలో మనం చూస్తూ వచ్చినట్టయితే అక్కడ ఏబు అంటా ఉంటాడు, 19వ అధ్యాయము 25వ వచనం 25-26. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినూ కాదు, నేనే కన్నుల రాయను చూచెదను. ఇప్పుడు తనకు ఒక నిరీక్షణ ఉంటా ఉంది. ఏమని? ఒకవేళ నేను ఈ లోకం విడిస్తే ఏం చేస్తాను? ఒకనొక దినం నా దేవుని సన్నిధిలో ఉంటాను, దేవుణ్ణి సజీవుడిగా చూస్తాను. ఆయన ఎవరంట? నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరు? దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు. అందుకని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం అంటాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను, మృతుడినైతును కానీ ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. అక్కడ చూస్తూ వచ్చినట్టయితే మొట్టమొదటిది ప్రకటన 3లో చూస్తూ వచ్చాము మనము. ఏమంటా ఉన్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని గైకొనటం, ఆయన నామాన్ని ఎరుగనలేదు. తర్వాత రెండోది కానీ గమనిస్తూ వచ్చినట్టయితే ఎక్కడంటా ఉన్నాడు శోధన కాలంలో కూడా ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకున్నటువంటి పరిస్థితి. తర్వాత కానీ గమనిస్తూ వచ్చినట్టయితే 11వ వచనం, నేను త్వరగా వచ్చున్నాను, ఎవడను నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. ఎవరు అపహరిస్తారంట? అపవాది అపహరించేవాడు ఉంటాడు. అందుకని
దేమా గురించి దేమని దేమా ఇహలోకమును స్నేహించి, ఇహలోకం అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించి. ఇస్కరియోతు కూడా ఏం చేస్తూ వచ్చాడు? ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని 33 వెండి నాణాలు కాసిపడి ఏం చేస్తూ వచ్చాడంట? ప్రభువుని అప్పగించిన వాడుకున్నాడు. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. అయినా కానీ వాళ్ళు అతని మాట అన్నారా? ఏమాత్రం వినలేదు. పేతురు అయితే తను బయటకు వచ్చి సంతాపడి ఏడ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తను క్షమించినటువంటి, అంటే తనలో పశ్చాత్తాపమైనటువంటి మనసు కనపడతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వ్యక్తిగత జీవితంలో తప్పిపోయిన పరిస్థితి మన జీవితాల్లో ఉంటుంది. ఆ తప్పిపోయిన పరిస్థితిని మనం ఏం చేయాలా? ఒప్పుకొని, అది ఎటువంటి విషయమైనా కావచ్చు, మన యొక్క శారీరక సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేదా దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవునికి ప్రార్థించిన విషయాల్లో కావచ్చు, లేదా దేవునికి ఇచ్చే విషయంలో కూడా కావచ్చు. అందుకని అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో చూస్తాం. ఎవరు? వారిద్దరు భార్యాభర్తలే. అక్కడ అబ్రహాం శారాలేమో ప్రేమతోటి దేవదూతలను ఆహ్వానిస్తే, వీళ్ళిద్దరు ఎవరు అంటే ఇద్దరు విశ్వాసులే. ఏం చేస్తూ వచ్చారు? దేవుని దగ్గర ఇవ్వాలనుకున్నారు. ఇవ్వాలనుకుంది ఏం చేస్తూ వచ్చారు? వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అది వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏమని? మేము దేవునికి ఇస్తామని చెప్పి. ఎప్పుడైతే అది ఎక్కువ ధర పలకడం జరిగింది, వాళ్ళకి ఏమొచ్చిందంట? ఒక చిన్న ఆశ వచ్చింది, మనం దాచుకుందామని. ఇప్పుడు దాచుకున్నది వాళ్ళు ఏమైనా అనుభవించారా? ఏం అనుభవించలేదు. ఏమైంది? తన భర్త ప్రాణాలు కోల్పోయాడు, తను కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే అక్కడ చూస్తూ వచ్చినట్టయితే, అందుకని విలాపవాక్యములు 5:21 అంటాడు. గమనించండి. విలాపవాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. అంటే పడిపోయినటువంటి స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన ఎవరంట? ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగి. మన పాపాలను ఏం చేస్తాడంట? ఆయనకి ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకోడు. హోషేయ గ్రంథం అంటాడు, ఎక్కడ పడేసాడంటే వాటిని సముద్రం యొక్క అగాధంలో పడవేసిన వాడు కొనని చెప్తూ ఉంటాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలాన్ని సమీపించేటటువంటి మన యొక్క వ్యక్తిగత యొక్క జీవితాల్లో ఎఫ్రాయిం గురించి మాట్లాడతాడు. ఎఫ్రాయిం ఎవరితో స్నేహం చేశాడంట? అన్ని జనులతోటి స్నేహం చేసి తిప్పివేయబడినటువంటి అప్పంవాడైన అంటూ ఉంటాడు. మనష్షే, ఎఫ్రాయిములు ఇద్దరు కూడా. దేవుడు ఎవరి మీదకి ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు? యాకోబు ఎవరిని ఆశీర్వదించాడు అక్కడ? మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. యోసేపు తండ్రి దగ్గర తీసుకొచ్చి కుడి చేతి వైపు మనష్షే నుంచాడు, ఎడమ చేతి వైపు ఎఫ్రాయిం నుంచినప్పుడు యాకోబు ఎవరిని ఆశీర్వదించాడంట? యాకోబు ఎఫ్రాయింని ఆశీర్వదించినవాడు. ఆ కుడి చేయి ఏం తెలియజేస్తుంది? దేవుని యొక్క దక్షిణ హస్తాన్ని చూపిస్తూ ఉంటుంది. మన తూర్పు వైపు నుంచి ఉన్నట్టయితే ఇకుడివైపు ఏ దిక్కును చూపిస్తూ ఉంది? దక్షిణం దిక్కు కదా. దక్షిణ హస్తం అనేటువంటిది దేవుని యొక్క బలాన్ని, ఆశీర్వాదాన్ని చూపించడం జరుగుతుంది. ఆనాడు యాకోబు ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుతూ వచ్చాడు? తండ్రిని మోసపరిచి ఆశీర్వాదం చేస్తూ వచ్చాడు. యాకోబు కూడా చిన్న కుమారుడే, ఏషావు పెద్ద కుమారుడు. అయితే ఇక్కడ వాస్తవానికి యథాస్థితిలో తీసుకొచ్చాడు ఏసేపు ఇద్దరిని. అయితే దేవుని యొక్క తలంపు ఎవరి పట్ల ఉందంట? ఎఫ్రాయిం పట్లే ఉంది. యాకోబుకు వచ్చినటువంటి దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవుడు యాకోబు ద్వారా ఎవరిని ఆశీర్వదిస్తూ వచ్చాడంటే ఎఫ్రాయింని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయినప్పటికీ తను అన్ని జనాంగంతో సహవాసం చేస్తూ వచ్చినప్పటికీ తను ఆశీర్వాదాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక సమయాల్లో అందుకంటాడు కదా, ఇందాక మనం చూస్తూ వచ్చాము, పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టి అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితారని మీరు
ఎరుగురు. ఇంకో సందర్భంలో అంటాడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో, ఒకరి జనం మధ్య ఉన్నప్పటికి కూడా మనం ఎట్లా ఉండాలంట, జీవజ్యోతుల వలె వెలుగుతూ ఉండాలి. దానియేలు 12లో అంటాడు, ఏమంటాడు, ఆకాశంలోని నక్షత్రములు ఎవరు అనేకులు త్రిప్పుదరో వారు నిరంతరము ప్రకాశించేవారుగా ఉంటారు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తన జీవితంలో ఎంతో గొప్ప మార్పు వచ్చింది. అసలు ఆయన జీవితం ఎంతో ఆశ్చర్యం. ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ మనము ఆయన జీవితం గురించి తరగనటువంటి ఒక పుస్తకంలాగా చెప్పుకోవచ్చు. తను క్రైస్తవులను హింసించడానికి బయలుదేరినటువంటి తను ఇందాక చెప్పుకుంటూ వచ్చాడు వెలుగు అని. ఎప్పుడైతే ఆ వెలుగు తన మీద ప్రకాశిస్తూ వచ్చిందో తనలో ఉన్నటువంటి అంధత్వం మొత్తం కూడా పోయినటువంటి పరిస్థితి. ప్రభు తన యొక్క మనోనేత్రాలు వెలిగించబడతా వచ్చాడు. అందుకని ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపువలన నిరీక్షణ ఎటిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయాన్ని బట్టి విశ్వసించు, మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎటిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాశ్వర్య తండ్రు తను తెలుసుకొనుటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. అక్కడ ఏమంటాడు, మనోనేత్రాలు వెలిగించబడటం దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి పిలుపు. అన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు దేవుడు దేన్ని పిలుచుకున్నాడంట. కిందకు వచ్చేసరికి 9వ అధ్యాయం అన్నితో మాట్లాడతాడు. ఏమని, ఇతను ఎవరు అన్నాడంట, అన్ని జనాంగ మధ్య నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. అనేక మంది పౌలు ద్వారా మార్చబడినటువంటి వారుగా కనపడతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చూస్తూ వచ్చినట్టయితే ఆ 12 మంది శిష్యుల్లో కల్లా కూడా ఎక్కువగా ఎవరు సువార్తలు కనపడుతున్నాయి మనకి, అపోస్తలుడైనటువంటి పౌలే. ఎప్పుడైతే ప్రభు యొక్క మహిమ తన మీద, ప్రభు యొక్క వెలుగు తన మీద ప్రకాశించబడుతూ వచ్చిందో తను నూతనముగా తను రూపాంతరం చెందించుకుంటూ వచ్చాడు. రోమీలు 12లో చూస్తూ వచ్చాం. తనేం చేస్తూ వచ్చాడంట, సజీవ యాగముగా దేవుని కొరకు తను అర్పించుకున్నవాడుగా కనపడతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలాన్ని ప్రవేశించేటటువంటి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అది చూస్తూ వచ్చాం. అయ్యా, ఎవడు నీ యొక్క గుడారంలో అతిగా ఉండగలుగుతాడు? ఆ పరిశుద్ధ పర్వతాన్ని ఎవరు ఎక్కగలుగుతారు? ఆ పరిశుద్ధ పర్వతం చూస్తూ వచ్చినట్టయితే సినాయి పర్వతం మీదకి మోషేని దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఒక ఆజ్ఞని ఇస్తూ వచ్చాడు. కింద మోషే పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చాడు, ఎవరు కూడా ఆ యొక్క పర్వతం దగ్గరికి సమీపించకూడదు, ఎవరు కూడా ఆ పర్వతాన్ని ముట్టకూడదని చెప్పి. ఇప్పుడు ఎవరిని పిలిచాడు దేవుడు? మోషేని మాత్రమే పైకి పిలవడం జరిగింది. మోషే అక్కడ దాదాపు 40 దినాలు ఉంటా వచ్చాడు, రాత్రి పగలు. పైకి వెళ్ళేటప్పుడు తను ఎట్లా ఉన్నాడు, కిందకు వచ్చినప్పుడు కూడా తను ఆ విధంగానే ఉంటా ఉన్నాడు. కాలేబు గురించి కూడా చెప్తాడు. తను వృద్ధాప్యంలో కూడా ఎట్లా ఉన్నాడంట, తన యొక్క బలం ఏమాత్రం కూడా వడగిలినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మన యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో దినదినం ఏం చేయాలా, క్రీస్తులో మనం బలపడేవారుగా ఉండాలి, స్థిరపడేవారుగా ఉండాలి. పడిపోయినట్టయితే ఏం చేయాలి, మన యొక్క అవిధేయతలన్నింటిని కూడా ఒప్పుకొని ఆ విధంగా ఒప్పుకొని మనల్ని మనం సరి చేసుకుంటే ఏం చేయాలా, దేవుని యొక్క బలాన్ని సమీపించేవారుగా ఉండాలి. చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగోడు నిత్యజీవము గలవాడు, అంత్యజనం నేను వాని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమైనది. నా శరీరం తిని నా రక్తం త్రాగోడు నా యందును, నేను వాని యందును నిలిచి ఎందును. ఆ నిలిచి ఉండేది మనకు తెలుసు, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆ ద్రాక్ష తీగలు అనేటువంటి ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే అవి ఫలిస్తే, ఒకవేళ దాని నుంచి వేరైపోయినట్టయితే అవి ఏమాత్రం కూడా ఫలించలేనటువంటి పరిస్థితులు కనపడతా ఉంటుంది. అక్కడ
అంటుకట్టేటటువంటి స్వభావం. ఎందుకు మనం ప్రభు వలన సమీపించాలంటే ఏం చేయాలి? మనం ఆయనలో ఉండి ఆయన నుంచి వేరు కాకుండా ఉండాలనే ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా మనం చూస్తూ వచ్చాం. అబ్రహాం యొక్క జీవితం చూస్తూ వచ్చాం. రెండోది మాసిడోనియా సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు. వారు నిరుపేదలైనప్పటికీ ఏం చేస్తున్నారంట? వారు కలిగిన దానిలోనే ధారాళంగా ఇస్తూ వచ్చారు. మూడోది నోవహు యొక్క జీవితం చూస్తూ వచ్చాం. నోవహు దేవుడు తనకు అప్పగించిన పని ఒకవైపు దేవుని పని చేస్తానే రెండో వైపు ఏం చేస్తూ ఉన్నాడంట? తన వ్యక్తిగతంగా దేవుడు అప్పగించిన పని చేస్తున్నాడు. రెండోది దేవుని యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించాడు. అయినప్పుడు కూడా వినలేదు. వినడం పోవడం ద్వారా ఏమైంది? వాళ్ళందరూ కూడా జలప్రళయానికి లోనే తమ యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అందుకని హెబ్రీలు 2:2 అంటాడు ఏమని? ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళ మనము ఎలాగూ తప్పించు. అపోస్తలుడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణం నుంచి ఎవడు నన్ను విడిపించగలడు? ఇందాక చెప్తా వచ్చాడు. ఇదే విలాపవాక్యంలో ఇందాక మనం చూసుకున్న 3వ అధ్యాయం అంటాడు, యవన కాల సమయంలో యెహోవా కాడిమేట నరునికి మేలు. అంటే మనం అనుకోవచ్చు రేపు ఉంది కదా, రేపు ఉంది కదా, రేపు ఉంది కానీ. యాకోబు పత్రికలు అంటాడు, సామెతలు 27లో కూడా అంటాడు, రేపటి దినం గురించి అతిశయించుకో, రేపేం సంభవించినో నీకు తెలియదు. కాబట్టి నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఆడ చూస్తూ వచ్చాం. శతాధిపతి పౌలుసిల్లకి ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు గాయాలు కడిగారు, వాళ్ళ గాయాలు కట్టారు, ఆతిథ్యం ఇచ్చారు. వెంటనే తను ఒక్కడే కాదు, తన కుటుంబం మొత్తం కూడా ప్రభు యొక్క వాక్యాన్ని నమ్మారు. వెంటనే నీటి బాప్తీసంలో ఏమాత్రం కూడా ఆలస్యం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారో అదే సమయంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? నీటి బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చినారు. అందుకని అక్కడ అంటాడు, ప్రభు యేసునందు విశ్వాసం అప్పుడు నీవు నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొంది. ఇదే రక్షణ అంటే ఇది గొప్ప రక్షణ. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా కానీ మరణంలో నుంచి ఎవడాన్ని విడిపిస్తాడా? ఎవడు కూడా విడిపించేవాడు లేడు. కాబట్టి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన నిత్య నరకాగ్ని నుంచి ఏం చేస్తాడంట? నిత్య జీవంలోనికి నిన్ను నన్ను దాటించేవాడు. ఆయన ఎవరంటే, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవడన్నా తండ్రి వద్దకి ప్రవేశింపనేరడు. ఇందా చూస్తూ వచ్చాం. ఒకవేళ ఆయన తలుపు వేసాడా, మనం ఎంత మాత్రం కొట్టుకున్నా కానీ ఆ తలుపు ఏమాత్రం కూడా తీసేటటువంటి తెరవబడదు. అందుకని అంటాడు ప్రకటన 3:20లో, హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిల్చొని ఎవడైనా స్వరమైన తలుపు తీసినట్లా వాడు నేను కలిసి భోజనం చేస్తాం. ఆ తుఫాను వచ్చినటువంటి సమయంలో ఆకాశము వాకిలు విప్పబడ్డాయి, జల ప్రళయం వచ్చింది. వాళ్ళు కొడతా ఉన్నారు తలుపు తీయమని. ఇప్పుడు ఆ తాళపు చెవి ఎవరి దగ్గర లేదంట? నోవహు దగ్గర ఉన్నట్టయితే నోవహు దయగలిగి తీసేవాడేమో. నోవహు దగ్గర ఉందా? లేదు. అందుకని ఇప్పుడు మనం చదువుకున్న దానిలోనే ప్రకటన 3:6 అంటాడు. ఆయన ఎవరంట? దావీదు తాళపు చెవులు కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో వ్యక్తిగత జీవితంలో మనం పరిశీలించుకొని ఆ విధంగా మనం ప్రభు బలలో సమీపించేవారు కూడా. ప్రభు ఈ వాక్య భాగంను దీవించునుగాక. పొందే దాని కొరకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉంటున్నారు. ఇర్మీయా 31:3 జ్ఞాపకం చేసుకుంటున్నా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడవకు నీ ఎడల కృప చూపిస్తున్నానని తెలియజేస్తూ వచ్చిన దేవుడుగా ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, ఎవరైతే దేవా మీ యొక్క బలను సమీపించిన వారు ఉన్నారో మీరే కృప చూపించండి, కనికరం చూపించండి. మా ముందున్నటువంటి విశ్వాస జీవితయాత్రలు ముందుకు సాగేదాని కొరకు కృప చూపిస్తురండి. హెబ్రీలు 12:1 జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపు చూచు మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుమని మీరు తెలియజేస్తూ వచ్చిన లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, అదేవిధంగా నా తండ్రి మిగిలినటువంటి దేవా రొట్టె ద్రాక్ష రసము రక్షణ లేని ప్రజల్ని అనేక మందిని చూపిస్తూ ఉంటా ఉంది. దేవా మీరే కనికరించండి, కృప చూపిస్తారని మీరు అందరూ అంతటి మారు మనసు పొందాలని నిశ్చయించే దేవుడుగా ఉంటున్నారు. అందుని బట్టి స్తుతిస్తున్నా, ఘనపరుస్తున్నా. దేవా, ఎవరైతే అయోగ్యంగా చేయవేసిన వారు ఉన్నారో
వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి రావాల్సిన శిక్షావిధి నుంచి వారిని తప్పిస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాం. గ్రామంలో రక్షణ లేని ప్రజలు అనేక మంది ఉంటున్నారు. మీరే కనికరించండి. ఎవరి యొక్క మనోనేత్రాలు యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాల గుడితనం కలుగు చేస్తుంది. అంధకారం నుంచి దేవా వెలుగులోనికి వారు నడిపిస్తురమ్మని ప్రార్థన చేసుకుంటున్నాం. కృప చూపించండి, కనికరం చూపించండి. దేశ పరిపాలకులను జ్ఞాపకం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థన చేసుకున్నాం. ప్రత్యేకించి దేవా ఈ దినం ఆయా ప్రాంతాల్లో జరిగిస్తూ వచ్చిన పరిచర్యను బట్టి స్తుతిస్తున్నాం. హెబ్రోన్ ఆధారంగా, యెష్కోలను ఆధారంగా, సియోన్ ఆధారంగా, హోరేబును ఆధారంగా చేసుకుని జరిగిస్తూ వచ్చిన పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కృప చూపిస్తురండి దేవా. నా తండ్రి స్థానికంగా జరిగిస్తూ వచ్చిన పరిచర్ని కూడా మీ దయగల స్థలాలకు అప్పచెప్పుకుని మీ దాసులు దైవసేవకులు మెఫీబోషెత్ బ్రదర్ సోదరు షారోని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ పని పరిచయలు నమ్మకం వాడబడుతున్నారు. కుటుంబానికి రావాల్సినటువంటి కృపను అనుగ్రహిస్తురండి. కుటుంబంలో నూతన కార్యం చేస్తురమ్మని ప్రార్థన చేస్తున్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరే పేరు పేరును జ్ఞాపకం చేసుకుని, చిన్న బిడ్డలనేమి, యవన బిడ్డలనేమి, మధ్య వయసు వృద్ధాప్యులు ఉన్న వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరి అవసరాలు అక్కర్లు కలిగిన వారు ఉన్నారు, మీరు ఎరుగుతూ వచ్చిన దేవుడు ఉన్నారు. ప్రతి అవసరం అక్కరతో అనుగ్రహిస్తురండి దేవా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. మీరంటూ వచ్చారు, యెహోవా నేను మార్పు లేనివాడు కనుక యాకోబు సంతతి వారైనటువంటి మీరు లయం కాలేదని మీరు తెలియజేస్తూ వచ్చిన దేవుడుగా ఉన్నారు. భవిష్యత్తులో జరిగే పని పరిచయలో సహాయం చేస్తారమని ప్రార్థన చేసుకుంటూ ఏదైనా మేము కూడా సజీవ లేఖలు ఉంచబడి మీ పరిశుద్ధుల్లో మేము కూడా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించి దాని కొరకు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ దేవ మరోసారి మమ్మల్ని అందరినీ మీ దయగల స్థాలకు అప్పచెప్పుకుంటూ చేసిన ప్రార్థనకు సమాధానం అనుగ్రహించారు నమ్ముతూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం పాట పాడుచుండగా ప్రభుకి మన అర్పణను మన కానుకను సమర్పించుకుంటాం. సజ్జగా టేబుల్ మర్చిపోయారు. దయచేసి లేచి నిలబడి పాడుకుందాం. ఒకవేళ ఇంకెవరికైనా పాత్ర మిస్ అవుతే రొట్టె కానీ రసం కానీ మీరు తర్వాత కలుసుకోవచ్చు. పాట క్రీస్తు ప్రభువు తన రక్తం ఇచ్చి అనే పాట పాడుకుంటాము. అమ్ములు క్రీస్తు ప్రభువు తన రక్తం ఇచ్చి అనే పాట పాడుకుంటాము. పాటల పుస్తకం నుంచి మరి పెద్ద పాటల పుస్తకం నుంచి క్రీస్తు ప్రభు 457వ పాట 457వ పాట పాడుకుందాం. 457 పాడుకుందాం. యేసు ప్రభువు తన రక్తమిచ్చి కన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధనలన్నీ స్థిరపరచబడిన వారే. అపోస్తలుల బోధనలన్నీ స్థిరపరచబడిన వారే.
శక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి మన్నాకి సంఘమునా ఎవరో చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరో చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో, వారి పొందెదరు క్షేమాభివృద్ధి. వారి పొందెదరు క్షేమాభివృద్ధి. క్రీస్తు ప్రభువు ఇచ్చి మన్నాకి సంఘమునా ఎవరో చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరో చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలిచేదారు. ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలిచేదారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుద్ధానమును వారు. ప్రకటించేదారు ఆయన మరణ పునరుద్ధానమును వారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి మన్నాకి సంఘమునా ఎవరో చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరో చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదారు. రాజాల ద్వారా సాతాను ప్రియులు బంధించేదారు వారు. రాజాల ద్వారా సాతాను ప్రియులు బంధించేదారు వారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి మన్నాకి సంఘమునా ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారి ధన్యులు పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని కాకాడ కొరకు ఎవరెదురు చేరారు. క్రీస్తు ప్రభుని
నీ రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తు ప్రభువు తన రాజ్యానికి సర్వటి సంఘమును ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభువు తన రాజ్యానికి సర్వటి సంఘమును ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మరి ఇందాక సరే, దయచేసి తిరిగి వారి కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. మంగళవారం సంఘ ప్రార్థన, శనివారము సంఘ ప్రార్థన ఉంటుంది. మరి మధ్యలో వారాలు మరి నగరపాడు ఆ గ్రామంలో బ్రాంచ్లో మేము పరిచర్య కలిగి ఉంటాం. కాబట్టి ప్రార్థన చేయండి వాతావరణం కొరకు. మరి మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే మరి సహోదరి జ్యోతికి మరి చెనకలూరిపేటలో ట్రాన్స్ఫర్ వచ్చింది. కాబట్టి ప్రార్థన చేయండి. ఆర్టిస్ట్ ఎప్పుడు జాయిన్ అయ్యారా? ఎన్ని జాయినింగ్? ఎన్ని రేపేనా? మండే. సేమ్ అదే బ్యాంకు. కాబట్టి ప్రార్థన చేయండి. తనకి అవును దర్శించి అద్దంకి నుంచి మరి తిరిగి చెనకలూరిపేటకి ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ప్రార్థన చేయండి. మరి అలాగే సహోదరుడు శ్రీనివాస్ సింగ్ బ్రదర్కి కూడా మరి ఈ ప్రాంతంలో వస్తే బాగుండేది. మరి ఇప్పుడు చాలా డిస్టెన్స్ ఎక్కువైపోయింది. మరి ప్రభుత్వం అయితే ప్రార్థన చేయండి వారి కుటుంబం కొరకు. అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది చెప్పండి. చివరి అనౌన్స్మెంట్ ఏం చెప్పాను? జ్యోతి సిస్టర్కి మరి చెనకలూరిపేటలో అక్కడ ట్రాన్స్ఫర్ వచ్చింది. కాబట్టి మరి ఎట్లా మరి కాబట్టి వారి ప్లాన్స్ ఎలా ఉన్నాయి మనకు తెలీదు. మరి దేవుడు ఆ ప్లాన్స్ వారికి ఉన్నటువంటి వారి ఆలోచనను బట్టి దేవుడి నడిపింపు కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం ప్రార్థన చేసుకుంటాం. నమ్మకమైన తండ్రి, మీ స్తోత్రాలు. మరి ఇంతవరకు ఆరాధనకు సహాయం చేస్తూ వచ్చారు. మరి తండ్రి అలాగే మరి కానుక సమయం బట్టి మేము స్తుతిస్తున్నాం. కనుక వారి యొక్క ప్రయాసము, వారి కష్టము, వారి యొక్క మరి ప్రభా తండ్రి మరి ప్రేమ ప్రయాసం నుంచి తీసుకొని రాబడిన కానుకను దీవించు ప్రభా. ఈ అర్పణలు మీ మహిమార్థమై వాడబడినట్టు సహాయం చేయండి. నీ ఇంట్లో ప్రతి కొరతను తీర్చండి, ప్రతి కొదువును తీర్చండి. ప్రార్థన చేస్తున్నాం. ఎవరింటికి వారు వెళ్తున్నారు ప్రభు సహాయం చేయండి. తిరిగి మీ చిత్తమైతే సాయంత్రం మరి కుడికి విషయంలో అలాగే మంగళవారం మరి మీ చిత్తం ప్రభా మరి సంఘ ప్రార్థన, అలాగే మరి ప్రభు శనివారం సంఘ ప్రార్థన, మిగిలిన వారాల్లో బుధ గురు మరి ప్రభు తండ్రి మరి నగరపాడు గ్రామంలో ఇంకా ఆ ప్రాంతంలో ప్రభు పరిచర్య కలిగి ఉండే భాగ్యము దయచేయండి. ముఖ్యంగా మరి ప్రభు అంతటా శిగహు ద్వారా మరి ప్రభు మేడికుండు చుట్టూ ఉన్న గ్రామాలు అన్నీ కూడా ప్రభు ఉన్నాయి.
కాబట్టి మీ సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభా. ఒక్కొక్క ఇంటిని ప్రభు ఆధారం చేసుకొని మరి మీ యొక్క రాజ్య సువార్త ద్వారా ప్రభా తండ్రి రక్షింపబడినట్లు సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మరి ఎవరి ఇంటికి వారి ఎంతో సహాయం చేయండి. సౌరి జ్యోతి సిస్టర్ తన విషయంలో కూడా మీరు చేస్తున్న కార్యంకి స్తోత్రాలు. మరి టౌన్లో మరి చెరుకులపేట మరి టౌన్లో వారికి ట్రాన్స్ఫర్ వచ్చింది కనుక జ్ఞాపకం చేసుకోండి. ప్రభు సహాయం చేయండి. వారి యొక్క మరి ನನ್ನ ఫ్యామిలీ వారి యొక్క ప్లాన్స్ ఎలా ఉన్నాయో మాకు తెలియదు. అయితే వారు ఏది ఆలోచిస్తున్నారో అది మీ మహిమ కొరకే, మీ చిత్తానుసారంగా వారు ఆలోచించి వారు డెసిషన్ తీసుకోవడానికి సహాయం చేయండి ప్రార్థిస్తూ మీకు అవి చెప్పుకుంటూ. ఆ విధంగా ప్రభావ మీరు కృప చూపించమని. రాముకు కూడా పొద్దున మరి వామిటింగ్స్ అయినాయి, కొంత ఫీవర్ కూడా వచ్చింది. అయితే మీరు స్వస్థపరిచారు ప్రభావ. రాముని మీరే సంపూర్ణంగా స్వస్థపరిచి సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. చెరువుచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున, చిన్నలు పెద్దలు యవనస్తులు వృద్ధులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభావ. వారి వారి పేరును పెట్టి మేము ప్రార్థించలేకపోతున్నాం. అయితే సమస్తము ప్రభావ చూచిన దేవుడివి, గ్రహిస్తున్న దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో సహాయించి. ఎవరైతే వారం రాగలిగిపోయినారో తిరిగి వచ్చే ఆదివారం మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభావ తిరిగి సహవాసంలో మీరు నడిపించమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటాం. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సదాకాలము ఆయన కృప తోడు ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ రా.